మహాత్మా గాంధీ కర్లగండ గ్రామ స్వరాజ్య స్థాపనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు గుర్తించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓడిచెరు మండలాల్లో నిర్వహించిన గ్రామ సభలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, జనసేన, బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడారు. मेरे को डिसाइड है ना फस्ट मन गांधी कलगाने स्वराज्यम మేడం అధికారులు కూడా మనుషులు తిప్పేది అలవాటు పెట్టుకున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళ ఇమీడియట్ గా మహిళలకు మొట్టమొదట, ముసలి వాళ్ళకు మహిళలకు ప్రాధాన్యత, తర్వాత మిగతా ప్రాధాన్యత ఉండేది. ఆఫీస్ దగ్గర ఎక్కువసేపు పెట్టుకొని పని చేయకోకుండా ఉంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఎటువంటి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదని చెప్పి సందర్భం గుర్తిస్తూ చేసిన పెద్దలందరూ, ఎంపీడీఓ గారు, ఎస్ఓ గారు, ఏపీఓ గారు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ప్రజలు అందరికీ నమస్కారం. మొదటిసారి గ్రామ పంచాయతీ సభకు వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మీ అందరితో పాటు ఎలక్షన్లో ప్రచారం తర్వాత ఇవాళ మీ అందరి మొహాలు మళ్ళీ చాలా మందిని చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ గ్రామ సభల్లో ఇప్పుడు చర్చించినట్టు చాలా పథకాలని ముందుకు తీసుకొచ్చారు మన ప్రభుత్వం. ముందు నుంచి ఉన్న పథకాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని సక్రమంగా ప్రతి గ్రామంకి చేరితే మన పని చాలా వరకు అయిపోయినట్టే. అది చేర్చే బాధ్యతని ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇందులో భాగంగా ఈ ఉపాధి హామీ పథకం ఉంది. ఎంపీడీఓ గారు చెప్పినట్టు సార్, నాది ఓన్లీ ఒకటే విన్నపం. ఈ ఉపాధి హామీ పథకంలో ఈ 100 days చేస్తారు కదా, అది ఏమన్నా అంటే ఆ సమస్యలను మా ముందరికి తీసుకొచ్చి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇవ్వగలిగితే, అన్న ఎప్పుడు లిస్టుతోనే వస్తారు, నా దగ్గర వచ్చినారంటే సమస్య ఉంది. అది ఒకటే మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి మనం బీటీ లేపించు, కొలాయి లేపించు, రోడ్ లేపించు, సైడ్ కాలు లేపించుకున్నాం. మొత్తం అంతా తినేసినా మేడం. ఇది ఇంపార్టెంట్ మేడం, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీ ఊరిలో ఉండే సమస్యలని లిస్టుగా తీసుకురాగలిగితే, దానిని ప్రయారిటైజ్ చేసి ఏది ముఖ్యంగా ఫస్ట్ చేసుకోవాలో అది ఫస్ట్ చేసేసి దాని ప్రకారంగా వెళ్తాం. ఇంకా ప్రతి ఒక్కరి హెల్ప్ కావాలి. ఇది ఒకరు చెప్తేనో అయ్యే పని కాదు. మీ ఊరు వాళ్ళంతా కూర్చొని మీ విలేజెస్ లో ఏవేవి సమస్యలు ఉన్నాయో ఒక్కొక్క కాలనీ తీసుకోండి. బీసీ కాలనీలో ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ ఇల్లు పెట్టారు కానీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వలేదు. ఇంకో ఊర్లో ఇందాక అంతా చెప్పినట్టు డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇంకో చోట చెత్త తీసుకెళ్ళడం లేదు. ఇలాంటివి ఏవైతే చెప్పగలుగుతారో మీ ఊర్లలోకి ఒక్కొక్క లిస్ట్ కింద పంపించగలిగితే మనం అది ప్రయారిటైజ్ చేసుకుని దాన్ని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వద్దాం. ఇది మీ హెల్ప్, మీ సహకారం ఖచ్చితంగా ఉంటే తప్ప దీన్ని క్లియర్ చేయలేము. ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క ఇల్లు తిరిగేది వీలు పడదు కాబట్టి అందుకే మీ సాయం అర్పిస్తున్నాను.